రాష్ట్రంలోని పేదరికాన్ని రూపుమాపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం P4 విధానాన్ని రూపొందించిందని, ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన బంగారు కుటుంబాలను మార్గదర్శకులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణతో కలిసి జిల్లా అధికారులు, నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో సమావేశమై జీరో పావర్టీ P4 కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో 74,911 బంగారు కుటుంబాలను ప్రాథమికంగా గుర్తించామన్నారు. వీరికి కావాల్సిన అవసరాలను గుర్తించడంతో పాటు వాటిని సమకూర్చి ఆయా కుటుంబాలకు అండగా ఉండే మార్గదర్శకులను కూడా ఈ నెల 25వ తేదీలోపు గ్రామ వార్డు సభలు నిర్వహించి గుర్తించాలన్నారు. P4 కార్యక్రమంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలని, ఇందులో మంచి ఫలితాలు రావాలంటే అధికారులు శ్రద్ధ పెట్టి మనసుతో పనిచేయాలన్నారు. బంగారు కుటుంబాలు మరియు మార్గదర్శకుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన P4 వెబ్సైట్లో పొందుపరచాలన్నారు. సహాయం చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఇతర ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలను గుర్తించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, జాన్సన్, సత్యనారాయణ, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డ్వామా డిఆర్ఓ మెప్ప, హౌసింగ్ పీడీలు జోసెఫ్ కుమార్, నారాయణ, శ్రీహరి, శ్రీనివాస్ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్, డీటీసీ శ్రీమతి సుశీల, డీసీఓ శ్రీమతి పద్మశ్రీ, ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈ బాలశంకర్రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొనగా క్షేత్రస్థాయి నుండి నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.